నెక్స్ట్ ఎవరైనా లైట్ ఒక ఆబ్జెక్ట్ మీద అదే పడి రిఫ్లెక్ట్ అయితే షాడో అయింది. పడి రిఫ్లెక్ట్ అయితే కాదు, పడిన సైడ్ లైట్ గా ఉంటుంది, లైట్ ఉంటుంది, పడిన వైపు షాడో ఫామ్ అవుతుంది. ఓకే ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ లోకి వెళ్దాం. కలర్ థియరీ ఇప్పుడు అసలు మనకు అవసరం లేదు అడ్వాన్స్ స్కెచింగ్ లో. ఈ టాపిక్ మనకు అవసరము, లైట్ షాడో వాటి గురించి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇవి గుర్తున్నాయా మీకు? ఇది ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. ఇవేంటో తెలుసా? సిల్వర్. అందరూ ఒకేసారి అవ్వద్దు రెస్పాన్స్, స్లోగా చెప్పండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇదేంటో గుర్తుందా? సిల్వర్. వాటర్ స్టీల్ కలర్. స్టీల్ కలర్. వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు అందరూ ఒకసారి రీసౌండ్ వస్తుంది, 1 minute. ఒకసారి అందరూ హలో అనండి. హలో 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 అక్క. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది గుర్తుందా? మనం డ్రై ఆన్ వెట్ ని ఎక్కువగా దేనికోసం వాడతాము? చెప్పాలి. ఎవరికి గుర్తులేదా? డ్రై ఆన్ వెట్ ని మనం హ్యాండ్ రైటింగ్ కి ఇంకా షార్ప్ డీటెయిల్స్ కి వాడతాము. వెట్ ఆన్ వెట్ నేమో మనం కొంచెం మర్జింగ్ చేయడానికి వాటికి వాడతాము, బ్లెండింగ్ చేయడానికి. ఇప్పుడు అసలు దీనిలో కూడా ఇంపార్టెంట్ అయిన టాపిక్ వద్దాము. ఇవి గుర్తున్నాయా? అందరూ చూపించండి మీరు చేసినవి. కెమెరా ఆన్ చేయాలి. వెరీ గుడ్. ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 5 బాక్సెస్. ఇప్పుడు నేను ఒక దాని గురించి అడుగుతాను, అది మీరు చెప్పాలి. ఓకేనా? ఇవన్నీ పేపర్ ఇలాగే పెడతాను, చూసే చెప్పండి, నో ప్రాబ్లం. మిల్క్ గురించి చెప్పండి. 50% పెయింట్, 50% వాటర్. ఓకే. నెక్స్ట్ క్రీమ్. 60% పెయింట్, 40% వాటర్. వెరీ గుడ్. అసలు వీటన్నిటిలో డార్కెస్ట్ కలర్ ఏంటి? బటర్ అక్క. లైటెస్ట్ టీ అక్క. ఓకే. మీడియం అంటే అటు డార్క్ కాదు అటు లైట్ కాదు, అసలు మధ్యలో బేస్ కలర్ ఏంటి? కాఫీ అక్క. మిల్క్. ఓకే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం మిల్క్ నుంచి కాఫీ చేయొచ్చు, టీ చేయొచ్చు, అలాగే మిల్క్ నుంచి క్రీమ్ చేయొచ్చు, బటర్ చేయొచ్చు. కానీ వీటన్నిటికీ మనకి బేస్ ఏంటి? మిల్క్. కాబట్టి ఈ కలర్ మన బేస్ కలర్. ఓకే, ఈ సింపుల్ లాజిక్ ని గుర్తుంచుకోండి. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇక్కడ కూడా చేస్తాము. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు 8 బాక్సెస్ పట్టుకోవాలి. అందరి దగ్గర డ్రాయింగ్ పెన్సిల్స్ ఉన్నాయా? అందరు చూపియండి. పెద్ద సెట్ ఉంది. పెద్ద సెట్ చూపి, పర్వాలా? అందరు మ్యూట్ చేసుకోండి, రీసౌండ్ వస్తుంది. చూపిస్తున్నాను అక్క, ఒక్క నిమిషం. అమ్మా దాన్ని అది మ్యూట్ చేసుకొని మాట్లాడుతూ.
ఓకే, అందరూ ఓకే. ఇంకా కొంతమంది చూపించలేదు రోహిత. అక్క ఆర్డర్ చేసాను ఇంకా రాలేదు. ఓకే, ఇంకా రేపట్లోకి వస్తాయా? థర్స్డే వస్తాయి అక్క. Thursday-నా? సరే, ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తాను కదా, వచ్చిన తర్వాత చేయి, ఓకేనా? ఓకే అక్క. నాకు కూడా ఇంకా రాలేదు అక్క. అవునా? సరే, వచ్చిన తర్వాత చేయండి, ఓకేనా? ఇవాళ క్లాస్ అప్పటిదాకా ఈ నార్మల్ పెన్సిల్స్ చూస్తాను అక్క. ఓకే. ఒకసారి రేహా మ్యూట్ చేసుకో. అందరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది వినిపించాలని అందరు మ్యూట్ చేసుకోండి. నేను మళ్ళీ మీ అందరికి అన్మ్యూట్ ఇస్తాను. అందరు మ్యూట్ చేయలేదు, కానీ ఒకసారి ఈ పెన్సిల్స్ ఉన్నాయి అందరి దగ్గర. ఏ కంపెనీవి అని నాకు ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మీ దగ్గర పెన్సిల్స్ ఉండాలి. అక్క ఎవరు? నేను అక్క. ఓకే ఓకే. జోషితో తెచ్చుకోలేదా? అక్క ఈ సెట్ అయినా పర్వాలేదా? ఓకే, పర్వాలేదు. దాని అన్నీ ఉన్నాయా? ఉన్నాయి అక్క. ఓకే, ఇప్పుడు ఈ పెన్సిల్ సెట్ లో మనకి ఒక 17 షేడ్స్ వచ్చినాయి అక్క. నీ పెన్సిల్స్ లో కాదక్క, నా పెన్సిల్స్ చెప్పాలి. ఒక్క నిమిషం ఆగు. వీళ్ళందరికీ వేరు కదా, కాబట్టి ఒక్క నిమిషం చూద్దాం. నా దానిలో ఒక 6 షేడ్స్ వస్తాయి. HB, 2B, 4B, 6B, 8B, 10B. మ్యూట్ చేసుకోండి రా అందరు ఒకసారి, నేను మ్యూట్ చేస్తాను. ఓకే, ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు, రీసౌండ్ వస్తుంది. కెమెరా మటుకు ఆన్ చేయాలి. ఇవన్నీ షేడ్స్ ఇక్కడ. ఇప్పుడు మనం ఈ షేడ్స్ ని టెస్ట్ చేద్దాం, అంటే అసలు అవి ఎలా వర్క్ అవుతాయి అవన్నీ టెస్ట్ చేద్దాం. అసలు షేడ్స్ ని ఎలా టెస్ట్ చేస్తాం, పోర్ట్రేట్స్ ఎలా చేస్తాం అనేది ఈసారి మనం నేర్చుకోబోతున్నాము. లాస్ట్ టైం మనం స్టిల్ లైఫ్ నేర్చుకున్నట్టున్నాం కదా వాటర్ కలర్ లో, సారీ వాటర్ కలర్ కాదు, పెన్సిల్స్ లో. ఈసారి మనం పోర్ట్రేట్స్ నేర్చుకోబోతున్నాం. పోర్ట్రేట్స్ అంటే ఎవరికి తెలుసు? ఎవరైనా చెప్పచ్చు. పోర్ట్రేట్స్ అంటే నేహ కాకుండా, నేహ ఎప్పుడు మాట్లాడుతుంది, ఇంకెవ్వరు మాట్లాడరే. పోర్ట్రేట్స్ అంటే ఏంటో తెలుసా? ఓకే, ఎవరైనా చెప్పండి. పోర్ట్రేట్ అంటే ఏంటి? తెలియదక్క. ఎవరికి తెలీదా? పోర్ట్రేట్ అంటే హ్యూమన్ ఫిగర్. మనం హ్యూమన్ ఫిగర్ ని వేయడాన్ని పోర్ట్రేట్ అంటారు. పోర్ట్రేట్ కి చాలా డిమాండ్ ఉంటుంది. మనం వేసే కొద్దీ మనకి పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తాయి, రియలిస్టిక్ గా వస్తాయి. మనం పోర్ట్రేట్స్ కూడా ట్రై చేయొచ్చు. ఈసారి మనం పోర్ట్రేట్స్ నేర్చుకోబోతున్నాం ఈసారి క్లాస్ లో. ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని గ్రేడ్స్ అన్నమాట. నా దగ్గర కొన్ని గ్రేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక 8 ఉన్నాయి, ఒక 6 ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను వీటితో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అందరూ 8 బాక్సెస్ కొట్టుకోండి. 8 బాక్సెస్. నా దగ్గర 6 పెన్సిల్స్ ఉన్నాయి. నేను 8 బాక్సెస్ ఎందుకు కొట్టుకోమంటున్నా అంటే, మీరు గీసేటప్పుడు కొంచెం అటు ఇటు డార్క్ లైట్ రెండు కొన్ని కలర్ పెన్సిల్స్ ని ఇదిగోండి. ఇప్పుడు నా దగ్గర 2B ఉంది. 2Bని HBని కలిపితే ఇంకా కొంచెం లైట్ డార్క్ షేడ్ వస్తుంది. అది మనం యూస్ చేస్తాం మధ్యలో అలాగా. ఓకే, అందరు 8 బాక్సెస్ కొట్టుకోండి. నేను ఒకసారి ఎలా కొట్టాలో కూడా చూపిస్తాను. స్కేల్ ఉందా అందరి దగ్గర? వెరీ గుడ్. నేను జామెట్రీ క్లాస్ ఎలా జరిగింది? తాగుతావా?
ఓకే అక్క. అందరి దగ్గర టిష్యూస్ ఉన్నాయా? అక్క ఓకే, ఎవ్రీబడి షో మీ యువర్ ఆర్ట్ బుక్. అందరు చూపియాలి. అమ్మా కెమెరాస్ ఆన్ చేయండి. అక్క ఓకే ఓకే, చూపిస్తున్న వాళ్ళు ఓకే, చూపించిన వాళ్ళు ఓకేనా? ఓకే ఓకే. వన్ మినిట్, ఒకసారి నేను మీ అందరిని మ్యూట్ చేస్తాను. వన్ మినిట్, రీసౌండ్ వస్తుంది నాకు అందుకని. అక్క ఒకసారి అక్క టిష్యూస్ తీసుకొచ్చుకుంటా. ఓకేనా అందరికి? ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా చెప్పాలనుకుంటే రియాక్షన్స్ ఉంటాయి కదా కింద ఎమోజీస్ లో ఏమన్నా పెట్టండి, అప్పుడు నేను అన్మ్యూట్ ఇస్తాను. ఎందుకంటే నాది రీసౌండ్ వస్తుంది ఒకసారి అలా చెప్తుంటా, అందుకని మ్యూట్ చేశాను అందరు. ఓకే, అందరు హెచ్బి పెన్సిల్ తీసుకోండి. ఒక్క నిమిషం, నేహ వచ్చాక స్టార్ట్ చేద్దాము. అందరు మీ హెచ్బి పెన్సిల్ తీసుకుని షార్ప్ చేసుకోండి. మనం షేడింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి పెన్సిల్ని మనం షార్ప్గా ఉంచుకోవాలి. షార్ప్ చేసుకున్నారా? షార్ప్ చేసుకున్నారా? నేహ చెప్పరా 1 minute. అన్మ్యూట్ వస్తుంది చూడు. అక్క ఒకసారి ఏం పెన్సిల్ తీసుకోవాలో చెప్పవా అక్క? హెచ్బి పెన్సిల్ తీసుకుని షార్ప్ చేసుకోవాలి. మనము స్కెచింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి పెన్సిల్ మనం షార్ప్ గా ఉంచుకోవాలి. ఓకేనా బాబా ఏంటమ్మా? వెరీ గుడ్. హ్యాండ్ రేస్ చేయొద్దు అందరూ. ఒకసారి టిష్యూస్ టిష్యూ చూపించండి అందరూ. వెరీ గుడ్, చూపియాలి అందరూ. వెరీ గుడ్, కెమెరాస్ ఆన్ చేయండి. రుహిత, దండిత ఆన్ చేయాలి కెమెరాస్. ఇవి కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఏమంటామంటే టోనల్ వాల్యూ చార్ట్ అంటాం. మనకి దీన్ని స్కెచింగ్ లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనికి అసలు స్కెచింగ్ లో మెయిన్ అన్నమాట, మెయిన్ షేడింగ్. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. నేను 2:45 వరకు క్లాస్ తీసుకుంటాను, ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు మనం 8 బాక్సెస్ కొట్టుకోవాలి. మీ స్కెచ్ బుక్ సైజ్ బట్టి మీరు లైన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ గీసుకోండి. బాబు సీరియస్ గా చదివి లైట్ గా గీసుకోవాలి, ఎప్పుడు డార్క్ గా గీయద్దు, గుర్తుంచుకోండి. మన వాటర్ కలర్ దానిలో కూడా చెప్పాను, అసలు ఎంతవరకు గుర్తుంది నాకు గుర్తులేదు. ఓకే, ఇలా బాక్స్ గీసుకున్నారా? దీన్ని 8 పార్ట్స్ గా డివైడ్ చేయండి. బాక్సెస్. ఓకే, ఎవరు ఎస్ చెప్పు.
అక్క అక్క ఎంత సెంటీమీటర్ 1 minute ఒకసారి మళ్ళీ చెప్పు. ఎంత సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ అనేది లేదు, జస్ట్ నువ్వు కొట్టుకున్న లైన్స్ బట్టి అన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా వచ్చేటట్టు కొట్టుకోవాలి. దీన్ని మనం టోనల్ వాల్యూ చార్ట్ అంటాము. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్ అక్క. ఇప్పుడు దీన్ని టోనల్ వాల్యూ చార్ట్ అని హెడ్డింగ్ పెట్టండి. బ్లాక్ పెన్ తో కానీ బ్లూ పెన్ తో కానీ పెట్టండి. అక్క ఒక్కసారి వెయిట్ చేయవా? అమ్మా 8 రావాలమ్మా, నాకు 7 వచ్చాయి. అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. మంజుష, మమ్మీ సోడా ఎప్పుడు చేసి పెడతావమ్మా? నాకు రావట్లేదు అక్క. సేమ్ నువ్వు రాసినట్టే రాయాలా? అలా ఏం లేదు, నీకు కనిపిస్తుందని ఇలా రాస్తాను. ఓకే. ఏంటి ఇక్కడ నేనేం కంగారు పడుతుంటే నువ్వు ప్రశాంతంగా చెరపకుండా కొట్టాలి. టోనల్ వాల్యూ చార్ట్ కొట్టుకున్నారా అందరూ? అక్క ఓకే, టోనల్ వాల్యూ చార్ట్ అని రాయండి. అక్క అక్క కొంచెం సరిగా కనిపించలేదు అక్క. అవునా? ఓకే అక్క. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ చేద్దాము. అందరు హెచ్పి పెన్సిల్ తీసుకున్నారా? ఇప్పుడు నెంబరింగ్ వేయండి. దీనికి 8 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 8 1 2 3 4 5 6 7 8 వరకు వేయండి.
ఇలా చేశారా? ఇప్పుడు మీ హెచ్పి పెన్సిల్ తీసుకోండి. తీసుకొని ఫస్ట్ బాక్స్ 8 ఉందా, 8 బాక్స్ దగ్గరికి వెళ్ళి లైట్ గా ఇలా షేడింగ్ చేయండి. అక్క హెచ్బి పెన్సిల్ తోనా? ఉమ్, హెచ్బి పెన్సిల్ తో 8 బాక్సెస్ షేడ్ చేయాలా? హెచ్పి పెన్సిల్ తో 8 నెంబర్ ఉన్న బాక్స్ లో చేయాలి. 8 బాక్స్ లో అంతా చేసేయాలా ఒక్క నిమిషం అందరు మీరు చేసుకోండి. అక్క? మొత్తం అంతా చేయాలా? కనిపిస్తారు 8 బాక్స్ మటుకే 8 బాక్స్ లోనే 8 బాక్స్ లో చాలా లైట్ గా ఇలా చేయాలి. చాలా లైట్ గా, కోపంతో చేయకండి, జస్ట్ నార్మల్ గా చేయండి. పెన్సిల్ కూడా గట్టిగా పట్టుకోకూడదు, జస్ట్ లైట్ గా పట్టుకోవాలి. దీనికి వాటర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ మీరు షేడింగ్ చేయడం పర్ఫెక్ట్ గా చేయాలి. ఓకే, ఇలా ఇక్కడ వరకు ఫినిష్ చేశారా? చేశారా అందరూ? ఆల్ ఆఫ్ యూ అన్మ్యూట్ అండ్ టెల్. చేస్తున్నా ఒక 2 minutes అక్క. మీరు ఒళ్ళో పెట్టుకున్నా పర్వాలేదు, కెమెరాస్ ఆన్ చేయండి. నేను మీరు వేస్తున్నారో చూడాలి కదా. మీరు టిష్యూస్ ని కానీ లేకపోతే బ్లైండింగ్ స్టమ్స్ ని కానీ ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. బ్లైండింగ్ స్టమ్స్ అయితే కొంచెం ఎక్కువ వాడితే ఇలా డార్క్ గా అయిపోతాయి. వాటి మీద మళ్ళీ మనం వేరే చోట ఇలా అన్నామంటే కొంచెం డార్క్ గా పడుతుంది. కాబట్టి బెటర్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా టిష్యూస్ ని వాడుకోవడం. అక్క నా దగ్గర బ్లెండర్స్ ఉన్నాయి అక్క, అవి కొత్తవే అక్క. కొత్తవి అయితే వాడు. పెద్దవి వాడినా అక్క, చిన్నవి వాడమా, మీడియం వాడినా? మీడియం. ఓకే ఓకే, ఇప్పుడు టిష్యూని ఇలా ఫోల్డ్ చేయండి. టిష్యూ ఇలా ఉంది కదా, ఉన్నప్పుడు దీన్ని మీరు ఇలా ఫోల్డ్ చేసి, టిష్యూ ఇది కదా, దీన్ని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసి, దీన్ని ఇలా చేసి నేను చూపిస్తున్న మెథడ్ ఫాలో అవ్వండి. ఒకసారి మళ్ళీ చూపినా? వెరీ గుడ్. ఓకే ఓకే, చేసిన వాళ్ళు ఓకే, చేయని వాళ్ళు చేయండి. ఓకేనా ఇది? ఓకే, ఇప్పుడు మనము పెయింట్ ఇప్పుడు వేసిన దాన్ని కొంచెం బ్లెండ్ చేద్దాం. ఇప్పుడు ఈ టిష్యూని ఇలా లైట్ గా పెట్టి సర్క్యులర్ మోషన్ అంటే సర్క్యులర్ మెథడ్ లో, సర్క్యులర్ మెథడ్ అంటే ఏం లేదు, ఇదిగోండి ఇది మీ ఎవరు చేయాల్సిన లేదు, జస్ట్ నేను మీకు అర్థం అవ్వడానికి ఇలా చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా 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 అంటే మంచి సర్కిల్ షేప్ లో వెళ్ళాలి. మనం లైన్ గా కూడా బ్లెండ్ చేయొచ్చు, కానీ లైన్ గా కానీ సర్క్యులర్ గా అయితే ఇంకా కాస్త స్మూత్ గా వస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా ఎరేజ్ చేయండి. వేసిన వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు దీని అంతా మనం లైట్ గా టిష్యూతో బ్లెండ్ చేయాలి. టిష్యూతో కూడా ప్రెషర్ పెట్టకండి, టిష్యూని లైట్ గా ఫోల్డ్ చేసి లైట్ గా చేయండి. మనకి దేనిలో అయినా లేయరింగ్ చేస్తాము, వాటర్ కలర్ పెయింటింగ్ లో అయినా అంతే. లేయరింగ్ లేయరింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేయడమే లేయరింగ్ అంటాము. ఇప్పుడు సెకండ్ దానిలో మళ్ళీ సేమ్ హెచ్బి పెన్సిల్ తీసుకోండి, అలాగే చేయండి. అక్క నువ్వు నెంబర్ 8 బాక్స్ లో నువ్వు టిష్యూతో అన్నావు కదా, అట్లా మేము కూడా అనాలా? అందుకే టిష్యూ ఫోల్డ్ చేయించా. అక్క
హెచ్బి పెన్సిల్ అక్క. హెచ్బి. ఓకే అక్క. ఇప్పుడు హెచ్బి పెన్సిల్ తో ఒక లేయర్ వేసిన తర్వాత దాన్ని షేడింగ్ చేయండి. అక్క ఇంతేనా? ఓకే. ఇంకా మీరు లైట్ గా చేయాలి. ఇది అసలు బేసిక్ అన్నమాట. మనకి చాలా లైట్ గా చేయాలి. పెన్సిల్ షార్ప్ గా ఉందని మీరు గట్టిగా పట్ట 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 పట్టాలి. మీ చెల్లెల మీద అక్కల మీద వచ్చిన కోపాన్ని చూపించకూడదు. లైట్ గా చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ లేయర్ కూడా బ్లెండ్ చేశారు కదా 7 నెంబర్ బాక్స్ లో. 7 నెంబర్ బాక్స్ లో కూడా హెచ్బి పెన్సిల్ తో ఒక లేయర్ వేయాలి. వేసిన తర్వాత దాన్ని బ్లెండ్ చేయాలి. ఇలాగా చేసిన తర్వాత ఇంకో లేయర్ యాడ్ చేయాలి. ఓకే. అదే ప్రెషర్ సేమ్ అంతే ఉండాలి. మన లేయర్ సెకండ్ లేయర్ ఇది. ఇలా బ్లెండ్ చేశారు అందరూ. అందరు చేశారా? అక్క 5 చేశాను అక్క. చేశానక్క. ఇప్పుడు నెక్స్ట్ 6 బాక్స్ కి వెళ్దాము. అందరు ఓకేనా? రెడీయా? ఇప్పుడు సేమ్ అలాగే హెచ్బి పెన్సిల్ తో అక్క మళ్ళీ హెచ్బి పెన్సిల్ అక్క. హెచ్బి పెన్సిల్ తో లైట్ గా ఇలా చేయండి. నా షేడ్స్ తో మీ షేడ్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఎలా పడితే అలా వేసేసాం కదా అంటే వేసేసాం అన్నట్టు కాదు. నా షేడ్స్ తో మీ షేడ్స్ మ్యాచ్ అయినప్పుడే అవి కరెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ సరిగ్గా రాకపోతే నేను మళ్ళీ ఏనే వేయిస్తా. చాలా ఇంపార్టెంట్ ఇది. స్లో ప్రెషర్, చాలా స్లోగా వాడాలి. గట్టిగా నొక్కకూడదు. ఇప్పుడు 2B పెన్సిల్ తీసుకోండి. హెచ్బి పెన్సిల్తో ఇలా చేసిన తర్వాత దీన్ని బ్లెండ్ చేయండి. ఇదంతా మనము ఏ నెంబర్ బాక్స్ లో చేస్తున్నాం? 6. ఓకే. 6. 2B పెన్సిల్ తో లైట్ గా సేమ్ అదే విధంగా లైట్ గా ఇలా 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 చేయండి. ఇప్పుడు మనం దీనికి మిల్క్, బటర్, క్రీమ్ అని ఏం పేర్లు పెట్టము. మీరు దీన్ని వాల్యూస్ బట్టే గుర్తుంచుకోవాలి. షేడింగ్ లో ఇలా పేర్లు పెట్టి మీకు బాగా గుర్తుంచుకోవడానికి హెల్ప్ చేయడానికి ఏముండవు. కాబట్టి మీరే గుర్తుంచుకోవాలి. గుర్తుంటేనే కదా మేడం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దాని మీద ఇంకోసారి వేయండి. 2Bతో ఒకసారి వేసి బ్లెండ్ చేసి మళ్ళీ ఇంకోసారి. ఏమైనా స్పీడ్ అవుతుందా? స్లో చేయనా? చెయ్యక్క. చెయ్యక్క. ఇప్పుడు దీన్ని కూడా బ్లెండ్ చేయండి. ఇక్కడ వరకు అందరు చేస్తే మనం నెక్స్ట్ చేద్దాం. అక్క 6 బాక్స్ లో హెచ్బి 1 టైమ్, 2B 2 టైమ్సా?
ఓకే. రేపు మనం పర్ఫెక్ట్ గా ఐ ఒక్కటి ఎలా వేయాలని నేర్చుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మనకి టోనల్ వాల్యూస్కే చాలాసేపు పడుతుంది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి, మనం ఫినిష్ చేయడానికి. దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, అది వేసాక చాలాసేపు పడుతుంది. కాబట్టి మనం రేపు హ్యూమన్ ఐ ఎలా గీయాలని తెలుసుకుందాం. ఓకేనా? అక్క అయిపోయి ఓకే, అయిపోయిన వాళ్ళు వెయిట్ చేసి మీ నెక్స్ట్ పెన్సిల్ షార్ప్ చేసుకోండి. నెక్స్ట్ పెన్సిల్ 4B. అక్క ఓకేనా? ఒక్క నిమిషం కొంచెం దగ్గర పెట్ట. ఇది 8 అనేది లైట్ షేడ్, అది నీకు డార్క్ వచ్చింది. 7 అనేది కొంచెం డార్క్ షేడ్, అది లైట్ వచ్చింది. చూడు ఒకసారి. అయిపోయింది అక్క, ఒకసారి చూడనా? అక్క నాది అయిపోయింది. ఓకే నేహా. ఓకే ఓకే ఒక్క నిమిషం దొరుకుతా. ఇంకా బాక్స్ అక్క ఉందా 8 తర్వాత? డ్రాయింగ్ వేసాను అక్క. ఓకే, అది చూపించాను అక్క. ఏంటిది? నార్మల్ గా వేసాను అక్క. పడుకోరా మన ఇష్టమైన తింటారంట. నాకు దగ్గర బాగుంది అక్క. ఒక్క నిమిషం నేహా, మ్యూట్ చేసుకోవా? అక్క ఓకే, నేహా ఒకసారి మళ్ళీ అడుగు. నెంబర్స్ కనిపిస్తున్నాయిగా? అక్క Yes or no? కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది అక్క నంబర్స్. ఈ నెంబర్స్ తెలియదు నీకు? ఓకే అక్క. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ లో మీరు హెచ్బి పెన్సిల్ తీసుకోండి. హెచ్బి లోపల పెట్టద్దు, బయట పెట్టుకోండి. 5 నెంబర్ బాక్స్ లో అందరు చేశారా? అందరూ 3, 2, 1. చేసాము అక్క. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ హెచ్బి పెన్సిల్ తో మళ్ళీ అలాగే లైట్ గా చేయండి. ఓకే, ఇలా షేర్ చేశారా? చేయమా అక్క? హెచ్బి పెన్సిల్ తో చేయాలి. ఉందా? జాగ్రత్తగా పెట్టి. చేశాను అక్క. చూపి ఒకసారి. మా ఫోన్ చేసి అడుగమ్మ. ఓకే ఓకే అక్క ఒక్క నిమిషం మళ్ళీ చూపి. ఏది ఓకే ఓకే
అది వీళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. నీవేందంటే కదా వెరీ గుడ్. ఇప్పుడు హెచ్బి పెన్సిల్ కాదు, మనం 2B పెన్సిల్ తీసుకోవాలి. 2B పెన్సిల్ తీసుకోండి. హెచ్బిని బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేయాలా? బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత 2B తీసుకోవాలి. వేణుగోపాల్, శ్రీనివాస్, ఆమ్రపాలి, విజయలక్ష్మి, యు చిట్టిన అని ఎవరు వేరే వాళ్ళు, 2Bతో లైట్ గా షేడ్ చేయండి. యు విజయలక్ష్మి ఇంతే. జయలక్ష్మి మందేనా? అక్క హెచ్బితో అయ్యాక 2Bతోనా? హెచ్బి అయ్యాక 2Bతో చేసి ఒకసారి బ్లెండ్ చేయండి. తర్వాత 4B తీసుకోండి. ఇక్కడ వరకు అందరు చేశారా? ఎస్ అక్క. వెరీ గుడ్. ఇంకా ఎవరు చెప్పట్లేదు? ఎస్ అక్క. ఓకే, నేహా ఒకసారి మళ్ళీ చెప్పు. మీరు 5th బాక్స్ లో ఏమేం పెన్సిల్స్ షేడ్ చేశారు? వచ్చింది దానిలో ఫస్ట్ ఏమో హెచ్బి పెన్సిల్ 1 టైమ్, హెచ్బి పెన్సిల్ 1 టైమ్, 2B పెన్సిల్ 1 టైమ్, 4B పెన్సిల్ ఇంకా వేయలేదు. అప్పుడు 4B పెన్సిల్ ఏనా? ఇప్పుడు 4B పెన్సిల్ చేయండి. అది కూడా చేసి బ్లెండ్ చేయండి. ఇప్పుడు మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ రాద్దాం. 8th బాక్స్ కింద బాగా చిన్న అక్షరాలతో రాయండి 1 లేయర్ ఆఫ్ హెచ్బి. 1L అంటే 1 లేయర్. అక్క సరిగా కనిపించలేదు కొంచెం క్లియర్ గా. ఓకే, అక్క ఇంకా స్పెల్లింగ్స్ అర్థమవుతుందా? అక్క నువ్వు ఎలా రాసావో ఒకసారి మళ్ళీ చూపించవా? ఇదిగో కింద 1L డాష్ హెచ్పి పెన్సిల్ అని రాయాలి. ఏంది మా ఈ బాక్స్? ఓకే, నెక్స్ట్ 7th బాక్స్. ఇప్పుడు 7th బాక్స్ లో రాయాలి మీరు కింద బాక్స్ కొట్టుకుంటా అంటే కొట్టుకోండి, నో ప్రాబ్లం. సరే, కింద ఒక డబుల్ బాక్స్ లాగా గీయండి, నేను చెప్తాను ఎలా గీయాలి. దాని కింద హెచ్బి పెన్సిల్తో బాక్స్ గీయండి ఇలాగా. ఫస్ట్ 1L హెచ్బి అని రాసా కదా, దాన్ని బేస్ చేసుకుని మొత్తానికి లైన్ కొట్టండి. ఇప్పుడు ఆ బాక్సెస్ ఉన్నాయి కింద, వాటికి ఈక్వలెంట్ గా లైన్స్ కొట్టుకోండి. మమ్మీ ఓ చిన్న పని చెప్తా, చేస్తావా? స్కేల్ కనిపించట్లా.
లేదు. అనిపిస్తోందా? ఎస్ అక్క. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ 1LHB అని రాసాం కదా. 7th బాక్స్ లో మనం ఏం చేసాము? ఎవరికైనా గుర్తుందా? హెచ్బి ఎన్నిసార్లు చేసాము? 2 టైమ్స్. ఒకసారి టూ టైమ్స్. ఒకసారి మళ్ళీ. హెచ్బి ఒకసారి చేసాం. హెచ్బి ఏమో 2 టైమ్స్ చేసాం. నో, ఒకసారి నన్ను చెప్పేవ్వండి. 1 లేయర్ హెచ్బి 1 లేయర్ 2B కొట్టాను. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎవరు చెప్పారు? ఏంటమ్మా 1 లేయర్ ఏమో 2B. నేను ఫస్ట్ చెప్పానమ్మా. వేరే అమ్మాయి నన్ను చూసి చెప్తే తనని ఓకేనా? ఇప్పుడు 6th దానిలోకి వద్దాం. నేహ మ్యూట్ చేసుకోరా, సౌండ్ వస్తాయి. ఇప్పుడు 6th దానిలోకి వద్దాం. 6th దానిలోకి వస్తే ఏంటంటే 2 టైమ్స్ ఏం చేసాం మీరు చెప్పాలి. 2B 2 టైమ్స్ 2B. మరి హెచ్బి ఎన్నిసార్లు చేసాము? 1 టైం. 1 టైం. 1 or 2? 1 టైం అక్క. హెచ్బి 1 టైం 2B 2 టైమ్స్ అక్క. ఓకే, అయితే 1 లేయర్ హెచ్బి 2 లేయర్స్ 2B, అంతేనా? చూడండి నా బుక్ లో కరెక్టేనా కదా? కరెక్ట్. ఎస్ Very అక్క. ఇప్పుడు నెక్స్ట్ 5th. ఇప్పుడు చెప్పండి. 1 లేయర్ హెచ్బి 1 లేయర్ 2B 1 లేయర్ 4B. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దామా? అక్క 5th బాక్స్ ఇవా? 5th బాక్సా? అక్క 4th బాక్స్ లో ఏ పెన్సిల్ వాడాలక్క? 4th బాక్స్ లో హెచ్బి పెన్సిల్ తో ఫస్ట్ లేయర్ వేయాలి. మీరు స్లోగానే చేయండి. బ్లెండ్ కూడా చేయాలి మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ 2B తీసుకోండి. 2B ఒకసారి వేయండి. నెక్స్ట్ అలాగే 4B ఒకసారి వేయండి. అక్క 1 లేయర్ హెచ్బి 1 లేయర్ 2B తర్వాత 1 లేయర్ 4B. తర్వాత ఇది కూడా బ్లెండ్ చేయండి. తర్వాత 6B తీసుకోండి.
అక్క 6B వేయమా అక్క. ఆ, అక్క హెచ్బితో ఒకసారి వేసుకో. ఏంటి? హెచ్బితో ఒకసారి వేసాక తర్వాత ఏ లేయర్ తో వేయాలి? హెచ్బి, 2B, 4B. ఒకసారి నేను కింద రాస్తాను చూసుకోండి. 1 లేయర్ హెచ్బి, 2B, 4B, 6B. ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడు దీన్ని షేడ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ దానిలో ఏమేమి చేయాలో ముందే రాస్తాను చూడండి. 1 లేయర్ హెచ్బి, 2B, 4B, 2 లేయర్స్ 6B. ఇంకా మనకి 15 minutes ఉంది టైము. అందరూ స్లోగా చేయండి. నేను కరెక్ట్గా 12:40 అదండి 1:45 2:45 కల్లా వదిలేస్తాను. కెమెరాస్ ఆన్ చేయాలి. ఒకవేళ ఇటువైపు టిష్యూ ఇలా వాడేసినట్టయితే ఇంకో వైపు నుంచి తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2B. అక్క ఒక 2 minutes వెయిట్ చేయవా? ఇదంతా మీరు కింద రాసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నేను బుక్ చదువుకుంటున్నావా? ఇంకేం చేయట్లేదుగా? ఏది మానవవేతం పుచ్చుకున్నావా? చదువుకో గుడ్డుగా చదువుకో. ఇది రెండింటికి హెచ్పిఎస్. సరిగ్గా కనపడట్లా. నేను ఇవే పెడుతుంది. నెక్స్ట్ ఏం వేయాలో ఇక్కడ రాస్తాను.
అక్క కొంచెం సేపు వెయిట్ చేయవా? నేను ఇప్పుడే ఏను జస్ట్ రాస్తా అంతే. అందరు ఇక్కడ వరకు కంప్లీట్ చేశాక ఒకసారి పిలవండి. చేస్తారా? డన్ అక్క. చేసేసిన వాళ్ళు నెక్స్ట్ చేయండి. 1 లేయర్ హెచ్బి, 1 లేయర్ 2B, 1 లేయర్ 4B, 1 లేయర్ 6B, 2 లేయర్స్ 8B. ఓకే, ఈసారి నేను అందరికన్నా బాగా ఎవరు చేశారో చెప్తాను. ఓకేనా? అక్క సరిగా ఓకేనా? నేనేనా? అక్క ఫస్ట్ బాక్స్ వేయాలి. ఫస్ట్ దానిలోనా? ఫస్ట్ దానిలో 1 టైమ్ హెచ్బి, 1 టైమ్ 2B, 1 టైమ్ 4B, 1 టైమ్ 6B, 2 టైమ్స్ 8B, 1 టైమ్ 10B. ఓకేనా? ఓకే అక్క. ఆ షేడ్ కనుక డార్క్ రాకపోతే 2 టైమ్స్ 10B వేద్దాము. ఒకసారి నేను చెప్పినంత వరకు ఫినిష్ చేయండి, తర్వాత 10B గురించి ఆలోచిద్దాం. ఓకేనా? అక్క ఒకసారి సెకండ్ బాక్స్ చెప్పవా? సెకండ్ బాక్స్ లో ఒకసారి హెచ్బి వేయండి, ఒకసారి 2B, ఒకసారి ఏమో 4B, ఒకసారి 8B, 2 టైమ్స్ 8B, ఒకసారి 6B, తర్వాత 2 టైమ్స్ 8B.
ఫినిష్ అయిపోయింది. అవునా ఒకసారి చూపి. ఒకసారి కెమెరా రివర్స్ చేసి చూపి. ఇక్కడ డార్క్ గా వచ్చింది, ఇక్కడ లైట్ గా వచ్చింది, అది సరి చేయి. ఇప్పుడు నెక్స్ట్ హెచ్బి అందరు చేస్తారా? డాడీ ఐస్ క్రీమ్ నేను ఫస్ట్ చెప్పేస్తాను. 2:45 కల్లా కానీ సింపులే కదా, ఇది అయిపోతే అయిపోయింది. ఓకే చేసేసారా అందరూ? నేను స్పీడ్గా చేసేస్తాను, 1 minute. మమ్మీ క్లాస్ అయిపోయింది తెలుసు. సమయం ఉంది, కొంచెమే ఉంది. 2:30కే అంటే 2:45కి అక్క అందరిని వదిలేస్తాను ప్రశాంతంగా. ఇక్కడ వరకు అందరు కంప్లీట్ చేశారా? అక్క ఫస్ట్ వన్ కూడా అయిపోయింది. అక్క నేను ఫస్ట్ అయిపోయింది. ఒకసారి చూపించండి అయితే. అక్క 1 minute చూపిస్తా. ఓకే అక్క ఉమ్, ఓకేనా అక్క? ఓకే నేను ఫోటో పెడతాను, ఎవరైనా చేయకపోతే చూసుకోండి. క్లాస్ అయిపోయింది, నేను చేసి ఫోటో పెడతాను, అందరు చూడండి. హలో అక్క, ఆ, నువ్వు ఫోటో ఫోటో పెట్టమంటావా? గ్రూప్ లో పెట్టండి. ఓకే నేను పెట్టిన తర్వాత ఓకే అక్క. ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళు లీవ్ అయిపోవచ్చు, ఎవరిదైతే అవ్వలేదో వాళ్ళు చేయండి, చేసి లీవ్ అవ్వండి. ఒక్కరి పక్కన జరిపి జస్ట్ కొంచెం. ఓకే ఫస్ట్ బాక్స్ లో 10B వేయాలి. నా 10B కొంచెం బ్లంట్ గా ఉంది కాబట్టి నేను 2 లేయర్స్ వేస్తున్నా. అక్క మేము ఒకసారి ఓకే నో ప్రాబ్లం. మీ 10B డార్క్ గా ఉన్నట్టుంది, నా 10B అంత డార్క్ గా లేదు. డామ్స్ కంపెనీ నాది. కంపెనీ బట్టి కూడా షేడ్స్ డిఫరెన్షియేట్ అవ్వచ్చు, కాబట్టి అందరు చూసుకునేయండి.
నేను దీన్ని మొత్తం సరి చేసి ఒకసారి గ్రూప్ లో ఫోటో సెండ్ చేస్తాను. కావాలంటే మీరు బ్లాక్ తో అవుట్లైన్ కూడా చేయొచ్చు. నేహ మధ్యలోది డార్క్ అయిపోయినట్టుంది చూసి ఫిక్స్. అక్క నిన్ను కాదురా నేహ వర్దిని. ఏమైపోయింది? డార్క్ అక్క నాది అయిపోయింది అక్క, నేను లాగౌట్ అయిపోనా? ఓకే అక్క, బాయ్ అక్క. బాయ్. ఫోటో పెట్టేసి ఓకే పెడతాను అక్క. లాగౌట్ అయిపోయాను.